ఏడు ఎంతో దొరికిందంట్రీ. అట్లే లైట్ చేస్తా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే వీడేంట్రా ఎక్కడున్నాడు అని అయితే అనుకుంటున్నారా? ఇవాళ అయితే ఫ్రెండ్స్ మనం వజ్రాల వేటకైతే వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ మనం వజ్రాలు అనేటివి సర్చ్ చేస్తున్నాం అన్న దానిపైన అయితే ఈ వ్లాగ్లో అయితే మీకు మొత్తం కూడా చూపిస్తాను. వజ్రాలు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా దొరికాయి, మనకు కూడా దొరికాయి. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో అనేది మిస్ కాకండి. వ్లాగ్ ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందండి, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు వ్లాగ్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇకపోతే ట్రైన్ ద్వారా అయితే నేను వెళ్తున్నా అనమాట. ఎక్కడికి వెళ్తున్నా అన్న విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్ అనగానే మీకైతే అందరికీ గుర్తొచ్చే విషయం ఏంటంటే వజ్రాలకు నిలయం అన్నట్లు అనమాట. వజ్రాలు ఎక్కువగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లోనే సెర్చ్ చేస్తుంటారు, దొరుకుతుంటాయి కూడా. మీరు ఎప్పుడు అయితే న్యూస్లో కూడా చూస్తూనే ఉంటారు. అలా మనం ట్రైన్ జర్నీ చేసిన తర్వాత మనమైతే ఫైనల్గా ధర్మవరం అయితే చేరుకున్నాం అనమాట. అప్పుడే మన జర్నీ అనేది ఎండ్ అవ్వలేదు, అంటే మనం ఇంకా చేరుకోలేదన్నమాట మనం కావాల్సిన లొకేషన్కి అయితే. ఇంకా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా మనం ధర్మవరం నుంచి జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా చిగిచెర్ల అనే లొకేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి మనకు. జొన్నగిరి ఉంది, పుష్పగిరి ఉంది, వజ్రకరూరు, ఇలా చాలా అంటే చాలా లొకేషన్స్లో అయితే మనకు వజ్రాలు అనేటివి దొరుకుతుంటాయి. అది మీకు కూడా తెలిసిందే. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే నేనైతే షాక్ అయ్యా అనమాట. ఎంత అంటే అంతమంది జనాలు అయితే వజ్రాల కోసం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం అయితే చూస్తూనే ఉన్నారు. అంటే సెర్చ్ చేస్తున్నారనమాట, వెతుకుతూనే ఉన్నారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనకు వయసులో ఉన్న వాళ్ళ వరకు, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అయితే మనకు వెతుకుతూనే ఉన్నారనమాట వజ్రాలు అనేటివి. ఇక్కడ చాలామందికి వజ్రాలు కూడా దొరికాయంట. మనకు రీసెంట్గానే కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అందుకే మనం ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మనకు వజ్రాలు వెతికే వాళ్ళని అయితే అడిగామన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే గత 2 లేదా 3 నెలల నుంచి అయితే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అన్న విషయం అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఈ విధంగా అయితే వెతుకుతున్నారనమాట. మనమైతే వాళ్ళని డిస్టర్బ్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇలా ఒక ముసలామె కూడా చూడండి వెతుకుతూనే ఉంది. ఇలా వజ్రాలు అనేటివి వెతుకుతూనే ఉన్నారనమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇక్కడ అయితే ఒక అతను ఉన్నాడు, ఇతన్ని అడిగి కనుక్కుందాం. ఏం అంకుల్, యా ఊరు నుంచి వచ్చినా మీరు? ధర్మవరమా? ఎన్ని రోజుల నుంచి వెతుకుతాండ్రు? 3 రోజుల నుంచా? ఏమైనా దొరికినాయా? దొరికింది, శాంపుల్ పంపించినాము. అవునా? టెస్టింగ్ పోయిందా? టెస్టింగ్ పోయింది. వాళ్ళు ఏం చెప్తారు చూసుకొని సరిపోతుంది. వజ్రాలు దొరకల్లా అంకుల్? దొరుకుతాయిలేండి. చూసాను, 3 రోజులు అవుతుంది. పాప కొడుకు ఇక్కడైతే అండి మీరు విన్నారు కదా. ఆ అంకుల్ ఏమంటున్నాడంటే మాకైతే వజ్రం దొరికింది, మేమైతే టెస్టింగ్కి అంటే శాంపుల్ టెస్ట్కి అయితే పంపించాము అని అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలామంది పిల్ల జల్ల అన్న తేడా లేకుండా అయితే వెతికేస్తున్నారనమాట వజ్రాలు అనేటివి. ఎవరి అదృష్టం అయితే వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇతనికైతే ఒక వజ్రం అనేది దొరికింది. అదైతే నేను మీకు పార్ట్ 2లో అయితే చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి.